హలో ఫ్రెండ్స్, చూసారు కదా మటన్ అయితే తీసేసుకున్నాం బిర్యానీకి. మనము 1.5 kg మటను, ఇలా సాల్ట్, 3 స్పూన్స్ చిల్లీ పౌడర్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసేస్తున్నాము. తర్వాత 3 స్పూన్స్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాము. తర్వాత నేను ఎవరు స్పైసీకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే 3 స్పూన్స్ అనేది అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత ఇలా కర్డ్ అయితే తీసేసుకున్నాము. 2 ప్యాకెట్స్ అయితే పుల్లటి పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్, మంచిది. చూడండి, ఇలా 5 చిల్లీస్ అయితే ఇలా మధ్యకి కోసేసి తీసేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర, పుదీనా ఒక కట్ట, అది ఒక కట్ట ఇది అనేది మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ లెమన్ జ్యూస్ ఫ్రెండ్స్, లెమన్స్ ఇలా పిండేసేసి జ్యూస్ని అయితే యాడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేశాక ఫ్రెండ్స్, మనం ఏదైతే మసాలాలు మొత్తం వేసామో మటన్లో, వీటిని మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసి ఎలా అంటే మనం వేసిన మసాలా మొత్తం పీసెస్కి మంచిగా పట్టేలా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక 2 అవర్స్ అనేది మీరు పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా అయితే నేను మిక్స్ చేసేసాను. మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత మనకు ఆయిల్లో మనకు ఆనియన్స్ అయితే కావాలి కదా, ఇలా పొడుగ్గా ఆనియన్స్ 4 ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాము. ఈ ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ని మనము పక్కకి తీసిన మటన్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, దీనిని మనం కుక్కర్ మూసేసి ఒక 4 విజిల్స్ అనేది ఉడకనివ్వాలి. ఇలా 4 విజిల్స్ పక్కన పెట్టేసుకొని ఉడికించుకోండి. నెక్స్ట్ మనం బాస్మతి రైస్ 2 kg అయితే తీసుకున్నాము. మసాలాలు ఇలా యాడ్ చేసేసాము. యాడ్ చేసేసి ఆయిల్ అయితే పోసాం ఫ్రెండ్స్, మాడకుండా. ఇలా 80% అయితే ఉడికిన తర్వాత గంజి వంపేసేసి ఇలా మధ్యకి ఒక గుంత తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం తయారు చేసుకున్న మటన్ మిశ్రమాన్ని దీంట్లో అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీన్ని అయితే అన్నంలోకి యాడ్ చేసేస్తున్నాము. ఇది కలిపాక ఫ్రెండ్స్, ఇది వేసాక మనము అన్నాన్ని అయితే కలపొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే 80% ఉడికింది కదా, 20% ఉడకాలి. కాబట్టి అది వేసేసి మనం మూత పెట్టేసి దమ్ముకైతే ఏదైనా డెక్షాలో వాటర్ తీసుకొని నేను చూపించినట్లుగా ఇలా దమ్ముకైతే పెట్టేసేయండి. మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా స్పైసీగా మంచి టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్